బొమ్మల కథలు. వేములవారి పాలెమని పల్లెటూర్లో కాంతమ్మ రంగయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు హరీష్, చిన్నవాడు సురేష్. చిన్నప్పట్నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగినా వారి ఆలోచనలు మాత్రం చాలా భిన్నంగా ఉండేవి. కాని పైకి మాత్రం ఇద్దరూ చక్కగా ఉండేవారు. ఓ రోజు ఊరి చెట్టు కింద కూర్చున్న కొంతమంది, నిన్న మా చుట్టాలింట్లో పెళ్ళుంటే వెళ్ళొచ్చారా? అక్కడో సంఘటన జరిగింది. ఏమైందన్నయ్యా? అసలు ఆ సంఘటన చూసిన తర్వాత ఈ కాలం పిల్లల మీద విరక్తి కలిగిందనుకో. మమ్మల్ని కంగారు పెట్టకుండా అసలేం జరిగిందో చెప్పన్నయ్యా. ఏం లేదురా, ఆ పెళ్లి కూతురికి ఇద్దరు అన్నయ్యలున్నారు. కాని పెళ్లి కొడుకు కాళ్ళు మాత్రం ఇంకెవరో కడిగారు. అక్కడ మొదలైంది అసలు ఎవ్వరం. ఏమైంది? అన్నయ్యల కళ్ళేరా? చెల్లెలి పెళ్లికి అన్నయ్యలు రాలేదు. అదేమంటే ఇద్దరికీ తగువులంట. సంపాదన పేరు చెప్పి తండ్రితో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయారంట అని అక్కడ జరుగుతున్న కథ చెప్తుండగా అటుగా వెళ్తున్న కొంతమంది ముసలివాళ్లు ఆడవారి చెవిన పడి వాళ్లు కూడా చెట్టు కింద చేరతారు. ఇదెక్కడి చోద్యం బాబూ! ఇద్దరు అన్నయ్యలుండి కూడా పెళ్లికి రాలేదంటే ఇక వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అవును బామ్మా, నిజమే. అందుకే నాకక్కడ ఉండబుద్ధిగాక వచ్చేశాను. అసలు ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారా అనిపిస్తుంది. కలికాలం. అసలు మనప్పుడు కుటుంబం అంటే ఎంత చక్కగా ఉండేవాళ్లమో కదా. అవును బాబూ, మా తరంలో అయితే ఇంకా బావుండేవాళ్లం అని మాట్లాడుకుంటూ ఉండగా హరీష్, సురేష్ తలమీద గడ్డి మూటలు కట్టుకుని పొలం నుంచి వస్తూ కనిపిస్తారు. అలా చూడండి, మన రంగయ్య పిల్లలు మాత్రం చక్కగా ఉంటార్రా అవునవ్వా, నిజమే. అని వాళ్ళిద్దర్నీ పొగుడుతూ ఉంటారు గ్రామస్తులు. ఈ విషయం ఇంట్లో వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఏమండి, మన పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అవును కాంతం, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అదిగోండి, మాటల్లోనే పిల్లలు కూడా వచ్చేశారు. వాళ్ళనే అడుగుదాం. ఏరా, ఈరోజు పనెలా సాగింది? అబ్బబ్బా, ఏం పనో ఏంటో నాన్నా. అంత చదువులు చదువుకున్నా సరే ఇలా పల్లెటూరులోనే ఆగిపోవాల్సొస్తోంది. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఈ ఎండలో పనిచేయడం నా వల్ల కాదు. చక్కగా ఏసీలో కూర్చొని కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తూ మంచి బంగ్లా కట్టుకుంటే అది జీవితమంటే. తమ్ముడు, మనం చదివిన చదువులకు అంత ఆశ పెట్టుకోకూడదు. సరే, కంప్యూటర్ ఉద్యోగం లేకపోతే కనీసం ఇల్లైనా కట్టుకోవాలి కదా. నిజమేరా, మన తాహతుకు తగ్గట్టు కట్టుకుంటే చాలు. పెద్ద పెద్ద బంగ్లాలు అవసరం లేదు. మీరిలానే నన్ను కూడా మీలా పేదరికంలోనే ఉంచండి. చచ్చా అని కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతాడు సురేష్. రోజులు గడుస్తాయి. మరోసారి పిల్లల ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారు కాంతమ్మ, రంగయ్య. రే హరీష్, సురేష్, మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాన్రా. అలాగే నాన్నా, మీ ఇష్టం. పెళ్ళా? ఇక్కడ ఏముందని పెళ్లి చేస్తారు? పెళ్లి చేసి ఆ అమ్మాయిని కూడా ఇలా పేదరికంలో ఉంచాలా ఏంటి? వచ్చే అమ్మాయి మనస్తత్వం మంచిదైతే ఎలా ఉన్నా సర్దుకుపోతుందిరా. అయితే నాదొక కండిషన్. ఏంట్రా అది? నాకు పట్నం అమ్మాయే కావాలి. సరే, అలానే చూద్దాంలే అంటుంది కాంతమ్మ. కొద్ది రోజులకి అనుకున్నట్టుగానే ఇద్దరు పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తారు. సురేష్కి తను కోరుకున్నట్టుగానే పట్నంలో ఉండే బాగా ఆస్తిపర్రాలైన అవని దొరుకుతుంది. హమ్మయ్యా, ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇకపై మనం హాయిగా ఉండొచ్చు. అవునే, నిజమే. హరీష్ భార్య అంజలి, అత్తయ్యా, మావయ్య, ఇదిగోండి టీ తీసుకోండి. నీకెందుకమ్మా ఇవన్నీ? నేను చూసుకుంటానుగా. పర్వాలేదులేండత్తయ్యా, తీసుకోండి. అమ్మా అంజలి, అవన్నీ లేవలేదా? లేదు మావయ్య అని అంటూ ఉండగానే అవని లేచొస్తుంది. అబ్బబ్బా, అసలిది ఇల్లా లేక రగులుతున్న పొయ్యా? ఏమైందవని అలా అంటున్నావు? లేకపోతే ఏంటక్కా, అసలింత వేడిలో మనుషులెలా ఉంటున్నారో ఏంటో. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అందుకే మేమంతా బయట వరండాలోనే పడుకున్నాం అవని. చిచ్చి, ఇక్కడ పడుకున్నారా? నా వల్ల కాదు. మెల్లగా అదే అలవాటవుతుందిలే. ఈ అలవాట్లు నా వల్ల అవ్వవు అని కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోయి సురేష్తో పట్నం వెళ్ళిపోదామని చెప్తుంది. సురేష్ బాగా ఆలోచించి, అవని, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా ఇదే అనుకుంటున్నా. ఇక్కడిలా జీవించడం నా వల్ల కాదు. మనం పట్నం వెళ్ళిపోదాం. నాకదే కావాలండి. మన లైఫ్ స్టైల్కి సరిపోయే జీవితం ఉండాలి అని అనుకుని ఇద్దరూ ఆ విషయం
కాంతమ్మ రంగయ్యల దగ్గరికి వెళ్లి చెప్తారు. నాన్నా, నేనవనితో కలిసి పట్నం వెళ్తున్నాను. అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావు. ఏమిట్రా ఒక్కసారిగా ఇలా? ఇక్కడ నాకు భవిష్యత్తు కనిపించటం లేదమ్మా. నేను బాగా ఎదగాలి. నీ ఇష్టంరా, కానీ కుటుంబాన్ని మర్చిపోవద్దు. నాన్నా, నాకు కొంత డబ్బు కావాలి. అక్కడ వ్యాపారం మొదలుపెట్టి ఇల్లు కట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు డబ్బంటే నా వాటా పొలం నాకిచ్చేయండి. దాన్నమ్మేసి వ్యాపారం మొదలు పెట్టుకుంటాను అనంటాడు. హరీష్ ఇవన్నీ వింటాడు. సరే, ఆ పొలాన్ని నేనే కొంటాను. సరే అన్నయ్యా, నీ ఇష్టం అనంటాడు. సురేష్ పొలం అమ్మేసి పట్నం వచ్చి కొద్ది రోజుల్లోనే అనుకున్న విధంగా స్థిరపడతాడు. లైఫ్ అంటే ఇదండి. ఏసీ గదులు, పని మనిషి, కష్టం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అవునవని, నేననుకున్నది సాధించాను. ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సరే, ఓసారి మనిద్దరం మన ఊరు వెళ్ళి వాళ్ళకి ఈ సంగతులన్నీ చెప్పి రావాలి. అప్పుడే వాళ్ళకి మనమేంటో అర్థమవుతుంది. అలాగేనండి, ఓ వారం తర్వాత వెళ్దాం. వారం తర్వాత వెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. మరోవైపు ఊర్లో హరీష్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తూ చిన్న గడ్డి ఇల్లు నిర్మించుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు హరీష్ పొలం నుంచి తిరిగి వస్తూ ఉండగా, మీ ఇద్దరి భవిష్యత్తు ఇలా అవుతుందని ఊహించలేదు బాబూ. పర్వాలేదులే బాబాయ్. మీ ఇద్దరు అన్నదమ్ములు అందరికీ ఆదర్శమవుతారని మేం అనుకున్నాం. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాలు వాళ్ళకుంటాయి బాబాయ్. వాటిని మనం గౌరవించాలి. నిజమేనయ్యా, మీ ఇద్దరూ పూర్తిగా విడిపోకుండా ఉంటే చాలు. అది నేనెన్నటికీ చెయ్యను బాబాయ్ అనంటాడు హరీష్. ఇక ఇంట్లో కాంతమ్మ, హరీష్, నీ తమ్ముడెప్పుడూ ఫోన్ చేయడం లేదురా. పనిలో బిజీ అయి ఉండొచ్చమ్మా, కాని మనం మాత్రం వాణ్ణి మర్చిపోకూడదు. అవునత్తయ్యా, మనం ఎప్పుడూ కలిసే ఉండాలి అనంటుంది అంజలి. రోజులు గడుస్తాయి. ముందుగా అనుకున్నట్టుగా అవని, సురేష్ ఇంటికొస్తారు. అన్నయ్య, ఇంత కష్టపడి నువ్వు కట్టింది ఈ గడ్డిల్లేనా? ఆ ఇంటి నుంచి ఇంటికొచ్చాన్రా. ఇక్కడ సౌకర్యంగానే ఉంది. ఇది చాలు సురేష్ మాకు. మీరెప్పటికి మారతారో ఏమో. అబ్బబ్బా, ఈ ఉక్కపోతకి ఉండలేకపోతున్నావండి. ఈ గడ్డింట్లో ఏసీలు పెట్టడం కూడా అవ్వదవని. సరేలేరా, ఏదో మాకున్నంతలో ఆ టేబుల్ ఫ్యాన్ తీసుకున్నాం. అటు వెళ్ళి కూర్చోండి మీరిద్దరూ. ఇక వారు సాయంత్రానికి బయలుదేరే సమయమవుతుంది. నాన్నా, అమ్మా, మీ ఇద్దరూ మాతో వచ్చి ఒక 4 రోజులు ఉండొచ్చుగా? అవునత్తయ్యా, రండి. మా ఇల్లెలా ఉందో కూడా మీరు చూడాలి కదా. ఆ పట్నం గాలి మాకు సరిపడదు. వద్దులేరా. అదేం కుదరదు నాన్నా, మీరొచ్చి తీరాల్సిందే. పట్నానికి వస్తారు కాంతమ్మ, రంగయ్య. కాని అక్కడ ఆ ఇరుకు ఏసీ గదుల్లో ఒక్కరోజు కూడా ఉండలేకపోతారు. రే బాబూ, ఇక్కడ మాకు ఉండబుద్ధి కావడం లేదురా. ఏం నాన్నా, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. అసలేమీ తోచడం లేదురా. పొద్దుపోవడం లేదు. ఇలా ఖాళీగా కూర్చోవాలని లేదు. మేం వెళ్ళిపోతాన్రా. ఏవండి, సుఖాలు అనుభవించడం మీ వాళ్లకి చేత కాదు అని ఎగతాళిగా మాట్లాడుతుంది అవని. ఈ మాటలకు అత్తమామలు నొచ్చుకుంటారు. తిరిగి ఊరికెళ్ళిపోతారు. ఒకరోజు భారీ వర్షాలు పడతాయి. వరదలొచ్చాయి. నగరంలో కూడా పరిస్థితి కష్టంగా మారింది. సురేష్ ఇంటి బేస్మెంట్ అంతా నీటితో నిండిపోయింది. అయ్యో అవని, ఏంటిది? ఈ మాత్రం వర్షానికే ఊరంతా నీటితో నిండిపోయింది. నగరంలో ఇంతేనండి, కాస్త వర్షానికే మునిగిపోతుంది. అబ్బా, ఇలా అయితే కష్టమే అవని. ప్రతిసారీ బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడే మరీ ఇబ్బందికరంగా ఉంది. పైగా కరెంటు కూడా లేదు. ఇప్పుడిలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి? తెలీదండి అనంటాడు. వెంటనే సురేష్కి హరీష్ గుర్తొస్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి హరీష్ గడ్డిల్లు చుట్టూ మట్టి గోడలు కట్టి నీరు లోపలికి రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. అన్నయ్య, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మీరంతా బానే ఉన్నారు. ఎలా సాధ్యం? ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చిన్నప్పటినుంచి మనం చూస్తూనే ఉన్నాం కదరా. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాను. నా దగ్గర అంత డబ్బుంది, కానీ ఇలాంటి పరిస్థితి కోసం నేను సిద్ధంగా లేను. అవును బావుగారు, అక్కడ ఇంట్లోకి నీళ్లొచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది అనిపించి వచ్చేశాం. మంచి పని చేశారు. డబ్బున్నంత మాత్రాన అన్నీ ఉన్నట్టు కాదు. జీవితం నేర్పించిన అనుభవాలు కూడా ముఖ్యమే. అన్నయ్య, నేనొక విషయం అర్థం చేసుకున్నాను. ఏంట్రా?
నాకు పెద్ద ఇల్లుంది, ఏసీ ఉంది, కానీ మనసుకు శాంతి లేదు. ఇక్కడ మీ దగ్గర చిన్న ఇల్లు, కానీ చాలా ఆనందం ఉంది. ఆనందం మన మనసులో ఉండాల్రా. బయట కాదు. నిజమే అన్నయ్య. మనుషులు, ప్రేమ, ప్రశాంతత ఇవే అసలు సంపద అనంటాడు సురేష్. అలా పేద అన్నయ్య గడ్డి ఇల్లు, రిచ్ తమ్ముడి ఏసీ ఇల్లు రెండు జీవితాలు ఒకే పాఠం నేర్పించాయి. మనం ఎక్కడ ఉంటామన్నది కాదు, మనం ఎలా ఉంటామన్నదే ముఖ్యం. ఇది మనలో చాలామందికి తెలిసిన కథే. దూరంగా కొండల నడుమ పచ్చని పొలాలతో కనపడుతుంది చూడండి, అదే కృష్ణపురం. ఆ అందమైన చిన్న పల్లెటూరులో రంగయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి చిన్న పూరిల్లు, 2 ఎకరాల చిన్న పొలం. యశోదా, నువ్వు పనికి వెళ్ళడం ఎందుకే? ఇంట్లోనే ఉండు. నీ కష్టానికి నా కష్టం తోడైతే మన కొడుకు బాగా చదువుకుంటాళ్లే అయ్యా అంటూ భార్య యశోద కూలి పనులు చేస్తూ రంగయ్యకి సహకరించేది. ఇద్దరూ కలిసి కష్టపడినా ఇంట్లో చాలా సమస్యలుండేవి. రోజూ 2 పూటలా తిండమే అదృష్టంగా భావించేవారు. వాళ్ల కొడుకు రాముడు చదువుకుంటూ ఉండేవాడు. డబ్బంతా అతనికే ఖర్చయిపోయేది. బిడ్డ ప్రయోజకుడై సంపాదిస్తే తప్ప మన కష్టం తీరదే. వాడు ఖచ్చితంగా వృద్ధిలోకొస్తాడు అనుకుని కష్టపడుతూనే ఉండేవాడు. ఊరివారు రంగయ్య ఇంటిని చూసి జాలిపడేవారు, కాని సాయం మాత్రం చేసేవారు కాదు. ఇంకొంతమందైతే వాళ్ల పేదరికాన్ని చూసి ఎగతాళి చేస్తూ ఉండేవారు. కాని రంగయ్య ఆ మాటలు విన్నా పట్టించుకునేవాడు కాదు. అతని నోట్లో ఒకే ఒక్క మాట ఉండేది: కష్టపడే చేతులకి దేవుడు తప్పక సహాయం చేస్తాడు, మనం కష్టం మానకుండా చూడాలి అంతే అనుకుంటూ ఉండేవాడు. ఆ కుటుంబానికి ప్రతిరోజూ ఒక పరీక్ష. కాని కొడుక్కే లోటు లేకుండా చూసుకునేవారు. దేవుడి మీద భారం వేసి ఉన్న చిన్నపాటి పొలంలో పంట వేశాడు. కాని దేవుడికి అప్పుడప్పుడు సరదా కదా. ఎండలు బాగా కాసి ఆ పంట కాస్త ఎండిపోయింది. అదేంటో తెలియదు కాని కష్టం మీద కష్టం చూసి ఆనందించడం ఆ దేవుడికి వినోదమేమో కదా. రచ్చబండ దగ్గర వీళ్ల గురించే చర్చ మొదలయింది. ఇక రంగయ్య కుటుంబం కోలుకోవడం కష్టమేరా. నాకు తెలిసి ఇల్లు పొలం అమ్ముకొని పట్నానికి వెళ్ళిపోతారేమో. అంతకు మించి ఏం చేస్తారులే. అయినా కూలి పని చేసుకునే వాళ్ళకి వ్యవసాయం ఎందుకు చెప్పు? దరిద్రం నెత్తిమీద ఉంటే మనమేం చేస్తాంలే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుకునేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రిపూట రంగయ్య యశోద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవయ్యా, మనకే ఈ కష్టాలెందుకు? ఆ దేవుడికి నిజంగా దయ్యలేదు. బాధపడుకు యశోద. కష్టాలు పెరుగుతున్నాయి అంటే విరుగుతున్నాయి అని అర్థం. పెరుగుట విరుగుట కొరకే. ఇవన్నీ అబ్బాయికి తెలియనివ్వకు. షావుకార్ దగ్గర అప్పు నేనెలాగోలా తీరుస్తాన్లే అంటూ ప్రతి తండ్రిలాగే మాట్లాడాడు. కాని ఇదంతా చాటుగా కొడుకు రాముడు వింటూ ఉన్నాడు. తర్వాత రోజునుంచి తనే చదువు ఆపేశాడు. చుట్టుపక్కల పిల్లలకి పాఠాలు చెప్తూ తండ్రికి సాయం చేస్తూ ఉండేవాడు. తల్లి తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఆపనే చేసేవాడు. పర్లేదులేమ్మా, ఈ సమయంలో మీకు సాయపడకపోతే ఎలా? ఏమయ్యా, పిల్లోడు చదువు ఆపడం నాకు బాధగా ఉంది. రాముడు చాలా తెలివైనవాడు. యశోదా, నేను కూడా చెప్పి చూశాను. వాడు వినట్లేదు. బహుశా మన మాటలు విన్నాడేమో. అప్పులు పెరుగుతున్నాయ్యా. షావుకారు వేధింపులు భరించలేకపోతున్నాను. వీడేమో చదువు మానేసి కూర్చున్నాడు. కొన్ని రోజుల్లే, మళ్ళీ మనం పంట వేశాం కదా, ఈసారైనా దేవుడు కనికరించడా అంటూ ఏదో ఆశాభావంతో చెప్పాడు. ఆ సంవత్సరం వర్షాలు పూర్తిగా మానేశాయి. పొలం ఎండిపోయింది. పంట అస్సలు పండలేదు. అప్పు తీర్చలేక, తినడానికి సరిగ్గా లేక ఆ కుటుంబం దారిద్ర్యంలో కూరుకుపోయింది. షావుకారు వేణుగోపాలం వచ్చాడు. రంగయ్య, నీ అప్పు 5,000 అయింది. ఇవ్వకపోతే నీ పొలం నా పేరు మీద రాయించుకుంటాను. అయ్యా, కొంచెం సమయం ఇవ్వండి. పంట లేదు. ఈ ఏడాది కష్టంగా ఉంది. సమయం అయిపోయింది రంగయ్య. వారం రోజుల్లో డబ్బివ్వు, లేదా నీ పొలం నా పేరు మీద రాసేయ్ అంటూ కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న యశోద మూలలో కూర్చుని ఏడ్చింది. ఈ విషయం ఆ నోట ఈ నోట రాముడికి తెలిసింది. నాన్నా, మన పొలం పోతుందా అని కొడుకనగానే రంగయ్య గుండె మెలిపెట్టింది. కాని పైకి చిరునవ్వు నవ్వాడు. లేదు నాయనా, పొలం పోదు. నాన్న ఉన్నాడు కదా అని చెప్పాడు. కాని రంగయ్యకేం చేయాలో అర్థం కాలేదు. రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే రాముడు
రంగయ్య దగ్గరకొచ్చాడు. నాన్నా, నేను పట్నం వెళ్తాను. అక్కడ కూలి పనిచేసి డబ్బు పంపిస్తాను. నాయనా, నువ్వు చిన్నవాడివిరా. నాన్నా, నాకు 20 సంవత్సరాలు. చేతులున్నాయి, బలం ఉంది. మీరు కష్టపడటం చూసి నేనింట్లో కూర్చోలేను. పర్లేదులేండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పగానే రంగయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొడుకు భుజం మీద చేయి వేశాడు. సరే నాయనా, కానీ జాగ్రత్త. రాముడు వెళ్ళిపోయాడు. రంగయ్యకి కాస్త గర్వం, బాధ కలిసొచ్చాయి. కొడుకు పట్నం వెళ్లిన మరుసటి రోజు యశోద భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా, ఊరి పెద్ద మనిషి రామారావు గారు అడిగారు. వారింట్లో పనిచేస్తే నెలకి 1000 రూపాయలు ఇస్తారంట. నేను వెళ్తాను. నువ్వలా కష్టపడితే మన కుటుంబానికి గౌరవం ఉండదు కదా. పర్లేదయ్యా, ఈ నవ్వేవాళ్లు మన కష్టాన్ని తీర్చలేరు కదా అని చెప్తూ రంగయ్యని ఒప్పించి పనికి వెళ్ళింది. రంగయ్య మాత్రం ఇంట్లో ఉన్న స్థలంలోనే కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. రాముడు పట్నంలో పెద్ద కిరాణా దుకాణంలో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. రంగయ్య మనసు నిండిపోయింది. తన కుటుంబాన్ని చూస్తుంటే అతనికి గర్వంగా అనిపించింది. నిజంగా కుటుంబం అంటే ఇలాగే ఉండాలి కదా. కష్టాన్నందరూ పంచుకుంటే మనల్ని చూసి ఆ కష్టం పారిపోదు. ఉన్న అప్పుకి వడ్డీలు తీర్చుకుంటూ కొన్ని నెలల్లోనే ముగ్గురూ కలిసి అప్పు మొత్తం తీర్చేశారు. కూరగాయలకి మంచి పేరు కూడా రావడంతో రంగయ్యకి చాలా సంతోషం వేసింది. అందరూ కలిసి వేణుగోపాలానికి అప్పు తీర్చారు. పొలం మిగిలింది. రంగయ్య, నీ కుటుంబం ఒక్కటిగా నిలబడింది. ఇలాంటి కుటుంబం మన వెనక నిలబడితే మగాడు ప్రపంచాన్నైనా ఓడించగలడు అని రంగయ్య కుటుంబాన్ని మెచ్చుకుంటాడు. రంగయ్య తన భార్యని కొడుకుని చూస్తూ గర్వపడ్డాడు. అయ్యా, ఒంటరి మనిషి కూలిపోవచ్చు, కాని కుటుంబం ఒక్కటిగా నిలబడితే ఏ తుఫాను కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. మరుసటి సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. రంగయ్య పొలంలో మంచి పంటొచ్చింది. అంతేకాదు, కూరగాయలు కూడా పండిస్తున్నాడు. రాముడు చదువుకుంటూనే ఉన్నాడు కాని వ్యాపారం మాత్రం వదల్లేదు. తండ్రి పండించిన కూరగాయల్ని పట్నంలో అమ్మేవాడు. నాన్నా, పట్నంలో వంకాయలకి మంచి గిరాకీ ఉంది. అవి పండిస్తావా అని చెప్పడంతో రంగయ్య ఆ విధంగా పండించేవాడు. రాముడు వాటిని పట్నంలో అమ్మేవాడు. యశోద మాత్రం ఆ పెద్ద మనిషి రామారావు దగ్గర నమ్మకంగా పనిచేస్తూ వ్యవసాయంలో మెళకువలు నేర్చుకుంటూ భర్తకి చెప్పేది. రంగయ్య పంట బాగా పండిస్తూ ఆదాయం సంపాదించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వాళ్లు పనిచేయడం మాత్రం ఆపలేదు. ఆ సంవత్సరం రంగయ్య కుటుంబానికి మంచి ఆదాయం వచ్చింది. చిన్న పూరి ఇల్లు మారి బంగ్లాగా మారింది. కొడుకు వంటి మీదకి మంచి బట్టలొచ్చాయి. ఊరివారు ఆ మార్పు చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఎండాకాలంలో ఎందుకో రంగయ్య కుటుంబానికి బాగా కలిసొచ్చినట్టుంది అని అందరూ వెక్కిరించడం ఆపేసి గొప్పగా రచ్చబండ దగ్గర మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్లు ఎగతాళిగా మాట్లాడినప్పుడు రంగయ్య కృంగిపోలేదు. అలాగే ఇప్పుడు పొగుడుతుంటే పొంగిపోవట్లేదు. కష్టాన్ని నమ్మి పనిచేస్తూనే ఉన్నాడు. ప్రతి వేసవికి ఆకలితో ఉన్న రంగయ్య ఇల్లు ఇప్పుడలా లేదు. ఆహా, పైన చందమామ, సుక్కలు, నా ఎదురుగా నా భార్య, బిడ్డ ఇలా కలిసి భోంచేస్తూ ఉంటే స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది అంటూ వెన్నెల్లో కూర్చొని చల్లగాలి పీలుస్తూ భోంచేస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఊరి పెద్ద రామారావు ఒకరోజు రంగయ్య దగ్గరకొచ్చాడు. రంగయ్య కూరగాయల మొక్కలకి పాదులు చేస్తూ ఉన్నాడు. రామారావుని చూడగానే, అయ్యా, రండి కూర్చోండి అంటూ అతిథి మర్యాదలు చేశాడు. రామారావు సూటిగా రంగయ్యని ఒక ప్రశ్న అడిగాడు. రంగయ్య, జీవితంలో చిన్న సమస్య రాగానే అందరూ అతలాకుతలమవుతారు కదా. నీ జీవితం తలకిందులైనా మళ్లీ పుంజుకున్నా అలాగే స్థిమితంగా ఉన్నావు. ఎలా? కష్టాలు పడుతూ ఉంటేనే మన మీద మనకి నమ్మకం వస్తుందయ్యా. అలా ఇది కూడా నాలో నమ్మకం పెంచింది. అంతేకాదు, నాకొక సమస్య వస్తే నా కుటుంబం నా వెంట నిలబడింది. అలాంటప్పుడు బాధపడి ఏం లాభం అని చాలా నిశ్చలంగా చెప్పాడు. రామారావు అలా గుడ్లప్పగించి చూస్తున్నాడు. అయినా కష్టం ఒకరే పంచుకుంటే చాలా భారంగా ఉంటుంది. 10 మంది పంచుకుంటే దూరంగా ఉంటుంది. 10 పొట్టేళ్లు కలిస్తే ఎంత సింహం అయినా ఏం చేస్తుంది చెప్పండి అని చెప్పాడు. ఆ మాటలకి రామారావుకి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. కాని పెద్దరికం వల్ల మౌనంగా వెళ్ళిపోయాడు. రంగయ్య మాత్రం ఎప్పట్లాగానే పనిచేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. కుటుంబం ఎప్పట్లాగే అతన్ని ప్రేమిస్తూ ఉంది. ప్రేమతో కూడిన కుటుంబాల్ని చూస్తే కష్టం కూడా కొంచెం దూరంగా ఉంటుంది కదా.